అందరికీ నమస్కారం. హృద్యం తెలుగు పద్యం అనే శీర్షికన మనం మరొక అందమైనటువంటి తెలుగు పద్యం నేర్చుకుందాం. ఈ పద్యాన్ని మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారు రచించారు. ఇది వారు రచించినటువంటి ఆంధ్ర పురాణంలోది. రాజరాజ నరేంద్రుని కోరికపై నన్నయ్య గారు మహాభారతం మొదలుపెట్టారు. వారి సంకల్పం గొప్పదే, నన్నయ్య గారి ప్రయత్నం చాలా గొప్పదే. కానీ తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలిచాడని అన్నట్టుగా నన్నయ్య గారి రచన ఆగిపోయింది. అర్ధాంతరంగా అరణ్యపురంలో ఆగిపోయింది. ఆ విషయాన్ని పురస్కరించుకొని ఒక అద్భుతమైన పద్యాన్ని మధునా పంతులు రచించారు. ఈ పద్యం ఒకటి చూద్దాం. ముందుగా పద్యం చూద్దాం. తీగల్ సాగి మహాప్రవాహ గతిరీతిన్ తోపగా కాల దుర్యోగంపున్ పెనుకొండ అడ్డుపడి ఆయుర్వేగమాగింప భాషాగర్భంబున చిచ్చునింపి కవిపక్షం బెల్ల కంపించగా ఆగెన్ గంటము కంటనీరిడే చెడుక్యశ్రీ అశక్యంబుగన్. తీగల్ సాగి మహాప్రవాహగతి రీతిని తోపగా నన్నయ్య గారి రచన ఓ మహాప్రవాహంలా సాగిపోతుంది. కానీ కాలవైపరీత్యం అనేటువంటి ఒక కొండ అడ్డపడింది. కాల దుర్యోగంపున్ పెనుకొండ అడ్డపడి ఆయుర్వేగమాగింప ఆ నన్నయ్య గారి యొక్క ఆయుర్వేగాన్ని ఆప్ చేసింది. వారు మరణించారు. భాషా గర్భంబున చిచ్చు నింపి కవిపక్షం బెల్ల కంపించగా సరస్వతికి గర్భశోకం కలిగిందిట. నన్నయ్య గారి మరణం సరస్వతి గర్భశోకం లాంటిది. కవిపక్షం అంతా కంపించిపోయాట. ఆ విధంగా ఆగెన్ గంటము నన్నయ్య గారి గంట ఆగిపోయింది. కంటనీరిడే చెడుక్యశ్రీ అశక్యంబుగన్. చాళుక్య రాజ్య రమ నిస్సహాయంగా కన్నీరు పెట్టుకుందిట. ఈ విధంగా నన్నయ్య గారి గంట ఆగిపోయేటప్పటికీ పరిస్థితులు ఆ విధంగా మారిపోయాయి. పద్యం మరోసారి చూద్దాం. తీగల్ సాగి మహాప్రవాహగతి రీతిన్ తోపగా కాల దుర్యోగంపున్ పెనుకొండ అడ్డుపడి ఆయుర్వేగమాగింప భాషాగర్భంబున చిచ్చు నింపి కవిపక్షం బెల్ల కంపించగా ఆగెన్ గంటము కంటనీరిడే చెడుక్యశ్రీ అశక్యంబుగన్. నమస్కారం.